ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం తన కుమారుడు మార్క్ శంకర్, భార్య అన్నా లెజినోవాతో పాటు హైదరాబాద్ వచ్చారు. ఆదివారం అన్నా లెజినోవా తిరుమలకు చేరుకున్నారు. ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలకగా అనంతరం పద్మావతి విచారణ కార్యాలయం దగ్గర తలనీలాలు సమర్పించారు. అనంతరం భూవరాహ స్వామిని దర్శించుకుని రాత్రికి తిరుమలలోని గాయత్రి నిలయంలో బస చేశారు. సోమవారం వేకువజామున లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు లెజినోవాకు స్వాగతం పలకగా స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం నుంచి అఖిలాండం వద్దకు చేరుకుని టెంకాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని గాయత్రి నిలయానికి వెళ్లారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రానికి చేరుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబం శ్రీవారికి భారీ విరాళం అందించింది. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ ఎస్వి అన్నదానం ట్రస్టుకు విరాళాన్ని అందజేసింది. కుమారుడు మార్క్ శంకర్ పేరుతో ఒక పూట మధ్యాహ్నం అన్నప్రసాదానికయ్యే ఖర్చు 17 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. గత వారం సింగపూర్లో మార్క్ శంకర్కు అగ్ని ప్రమాదం జరగ్గా గాయాలైన సంగతి తెలిసిందే. అయితే కుమారుడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడడంతో అన్నా లెజినోవా శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.